రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోయేలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇది అయితే తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చూసారు కదా, అది చూస్తుంటేనే నోరూరిపోతుంది. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి బిర్యానీ దినుసులు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పుదీనా ఆకులు వేసేయాలి. పుదీనా ఆకులు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెంటనే టమాటాస్ వేసుకొని 2 మినిట్స్ మూత కప్పేయాలి. 2 మినిట్స్ తర్వాత మనకి టమాటాస్ కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. మూత తీసేసి ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చికెన్ పీసెస్ని బాగా కలపాలి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి చికెన్ పీసెస్లోకి సరిపడా వాటర్ పోయాలి. మూత పెట్టి చికెన్ పీసెస్ని హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఉడికిన చికెన్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. హాఫ్ బాయిల్ అయిన చికెన్ పీసెస్తో చికెన్ ఫ్రై ప్రిపేర్ చేయాలి. చికెన్ ఉడికించిన వాటర్ని కడిగి పెట్టుకున్న బియ్యంలోకి పోయాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన చికెన్ స్టాక్ వల్ల మనకి ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఎక్స్ట్రా స్పైసెస్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఈ చికెన్ స్టాక్లో రైస్ ఉడికితే బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. చూశారు కదా, రైస్ ఎంత పలుకులుగా ఉడికిందో. నెక్స్ట్ ఫ్రై ప్రొసీజర్ చూసేద్దాం. ఫ్రై కోసం ఇంకో ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేయాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. చికెన్ పీసెస్ బాయిల్ చేసాం కాబట్టి ఆయిల్లోనే రుచికి సరిపడా కారాన్ని వేసి కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసి లో ఫ్లేమ్లో చికెన్ పీసెస్ని కలుపుతూ ఉండాలి. చికెన్ పీసెస్ 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఫ్రై పీస్ బిర్యానీలో గ్రేవీ ముక్కకి అంటుకొని ఉండాలంటే మనం మసాలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వేస్తే బాగుంటుంది. నేను ఇక్కడ కొంచెం పచ్చి కొబ్బరి తురిమి వేశాను. అలాగే యాలుక్కాయ, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, అప్పటికప్పుడు దంచిన మసాలా పౌడర్, ఫైనల్గా ధనియా పౌడర్ వేస్తే గుమగుమలాడే ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. ఇప్పుడు ప్రిపేర్ అయిన ఈ కర్రీని ఒక బౌల్లో తీసుకొని పైన రైస్ అంతా కప్పేసి మనం హోటల్ స్టైల్లో సర్వ్ చేసామంటే ఎవరైనా సరే తినకుండా ఆగగలరా? చూడండి ఆ టేస్ట్ ఎలా ఉందో, అసలు లుకింగే సూపర్ ఉంది. ఇప్పుడు మనం తిన్నామంటే మాత్రం 2 ప్లేట్స్ ఖచ్చితంగా తినాల్సిందే. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.